వెల్కమ్ టు స్టార్స్ మీడియా. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ ఘాటుగా బదిలిచ్చారు. మెగా డిఎస్సీలా లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డిఎస్సీనా, పారదర్శకత ఎక్కడ ఉంది అంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో వేసిన ప్రశ్నలకు లోకేష్ అదే సోషల్ మీడియా వేదికగా ఘాటుగా జవాబిచ్చారు. మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను అంటూ వ్యంగ్యంగా జవాబు చెప్పారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే మెగా డిఎస్సీ నిర్వహించారు. ఒకేసారి 16,000 మందికి పోస్టింగ్ ఇచ్చారు. డిఎస్సీ నిర్వహణ, పోస్టింగ్ ఇవ్వడంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి సర్కార్ చర్యలపై వైసీపీ నేతలు తొలి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిజానికి డిఎస్సీ పోస్టింగ్లు కూడా ఇచ్చిన ఏడాది దాటిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేయడంపై జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం, దీనిపై మీ సమాధానం ఏమిటి అంటూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు జగన్. అలాగే తమ హయాంలో ఇచ్చిన డిఎస్సీని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకుని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా అంటూ విచిత్రమైన ఆరోపణలు చేశారు జగన్. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు, కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదన్న జగన్ మెగా డిఎస్సీ, మెగా లీక్, మెగా అవినీతి, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సిబిఐ దర్యాప్తును కోరండి, ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి, మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంటూ జగన్ డిమాండ్ చేశారు. డిఎస్సీ నిర్వహించిన ఏడాది తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడంపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. జగన్ గారు అంటూ సంబోధిస్తూనే మీ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు, మేం 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం, 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, త్వరలోనే మరో డిఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం, మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారు అంటూ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. మీరు 10th పేపర్లను ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీలో నిద్రాహారాలు మాని చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16,000 మందిని మీరు అవమానిస్తున్నారు. మెగా డిఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డిఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారు మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు అంటూ మంత్రి నారా లోకేష్ పెట్టిన పోస్టుతో వైసీపీ అధినేత సైలెంట్ అయ్యారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవమని, దీనిపై 16,000 మంది టీచర్లు ఎంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ఏడాది తర్వాత తప్పుడు ఆరోపణలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.